కార్యక్రమానికి వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వీక్లీ మీటింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బెనిఫిషియర్స్కు మరి ఈనాటి మా యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేటి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి రొటేరియన్ లోక రమణ్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మరియు నేటి కార్యక్రమానికి స్నేహ సొసైటీ సెక్రటరీ గారైనటువంటి సిద్ధయ్య సార్ మరియు ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారికి మరియు బెనిఫిషియర్స్కు మరియు మా యొక్క రోటరీ క్లబ్ మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు మరియు స్వాగతం సుస్వాగతం. మేము ఈ యొక్క కార్యక్రమానికి బెనిఫిషియర్స్ని సెలెక్ట్ ఏ విధంగా చేసినామంటే ఫస్ట్ చాలామంది అప్లికేషన్స్ వచ్చినాయి సార్. అంటే జనరల్గా ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కావాలి అని, మళ్ళీ ఇంట్లో ఉండి మాకు వీళ్ళకి హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఏదైనా ఇబ్బంది అవుతుందని అంటే మాకు ఒక క్రైటీరియా ఉంది సార్. దీంట్లో వాళ్ళు అడిగిన క్రైటీరియా ఏంటంటే పిల్లలు 6 to 14 ఏజ్ ఉన్న పిల్లలకు మాత్రమే, అది కూడా ఇంట్లో ఉన్న పూర్ పీపుల్కు మనం ఇవ్వాలి అనే క్రైటీరియా ఉద్దేశంతో అది 4 రోజులే వాళ్ళు సమయం ఇచ్చారు. ఆ 4 రోజుల సమయంలో మనము ఈ యొక్క వీరి సహకారంతో ఈ ఎంపిక చేసి మనం ఈ బెనిఫిషియర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ బెనిఫిషియర్స్లో మనకు మొత్తం టోటల్ 8 మెంబర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసినాము. ఈ 8 మెంబర్స్కు ఈరోజు మనము వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. దానికి ఈరోజు మా రోటేరియన్ లోక రమణ్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా మేము ఇన్వైట్ చేసినాము. ఆయన చేతుల మీదుగానే ఈనాటి కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాము. మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా లోక రమణ్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా సెక్రటరీ గారు మన సిద్ధయ్య సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎందుకు మన స్నేహ సొసైటీలో ఏమేమి ఉంటాయి, వీళ్ళ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎట్లా ఉంటారు, బెనిఫిట్స్ ఏంటి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, టోటల్ కొద్దిగా మా అందరికీ కొద్దిగా అవగాహన కల్పించండి సార్. ఈరోజు స్నేహ సొసైటీలో వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ రొటేరియన్ లోక రమణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు రొటేరియన్ పద్మా శ్రీనివాస్ గారికి, కార్యదర్శి రొటేరియన్ గౌరీశంకర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ జ్యోతి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రొటేరియన్స్ రంజిత్ సింగ్ గారికి, చంద్రశేఖర్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బెనిఫిషియర్స్ అందరికీ కూడా స్వాగతం. మరి ఈరోజు ఈ కార్యక్రమం అనేది మా పాఠశాలలో నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషకరం. మరి స్నేహ సొసైటీ 1995లో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ మానసిక వికలాంగుల పాఠశాలలో 185 మంది మానసిక వికలాంగులు చదువుకుంటూ ఉంటారు. వీరందరూ కూడా ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. సో వీటికి ఉచిత విద్యతో పాటు మరి హాస్టల్ ఫెసిలిటీ కల్పించడం, ఉచిత రవాణా, మధ్యాహ్న భోజన కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. మరి దీనికి స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు 70% నిధులు వస్తాయి. 30% నిధులు మేము మా లోకల్లో మేము మొబైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మానసిక వికలాంగుల్లో చాలామంది సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్న పిల్లలు కూడా ఉన్నారు. మా పాఠశాలలో మరి మేము ఇప్పుడు 7 పిల్లలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రధానంగా స్కూల్ ఏజ్ పిల్లల్ని మీరు ఎంపిక చేయమన్నారు కాబట్టి 6 to 14 ఇయర్స్ మధ్యలో ఉన్న కొంతమందిని మేము గుర్తించడం జరిగింది. మా పాఠశాలలో దాదాపుగా 30 మంది సెరిబ్రల్ పాలసీ పిల్లలు ఉన్నారు. సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్నవారు. వీరందరూ కూడా మొబిలిటీ అనేది చాలా ముఖ్యమే. సో వీరందరూ కూడా ఇంటి దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీరు ఒకవేళ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే కూడా మరి వీళ్ళకి ప్రొసీజర్స్ తెలియక వాళ్ళు వెళ్ళకపోవటం, వెళ్ళినా కానీ ఏంటంటే వీల్ చైర్ నడపాలంటే లేదా ట్రైసైకిల్ నడపాలంటే కొన్ని ఇవి ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి మాత్రం ప్రభుత్వం నుంచి వీల్ చైర్స్ కానీ
లేకపోతే ట్రైసైకిల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ స్కూల్ ఏజ్ పిల్లల్ని రోటరీ క్లబ్ ఎంపిక చేసి మరి వాళ్ళకి ఇవ్వటం ఏంటంటే, ఏదైతే ప్రధాన అడ్డంకి ఉంటుందంటే మొబిలిటీ. స్కూల్కి పోవాలంటే పిల్లవాడికి ప్రధాన అడ్డంకి మొబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ మొబిలిటీని ఓవర్కమ్ అవ్వడానికి మీరు ట్రైసైకిల్స్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. సో మీ సేవలు అభినందనీయం అని మేము అనుకుంటున్నాం. సో ఇవి చాలా ఉపయోగకరం కూడా ఉంటాయి అనుకుంటున్నాం ఆ పిల్లలకి. మరి తల్లిదండ్రులు కూడా ఏదైతే రోటరీ క్లబ్ ముందుకు వచ్చి మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారో, ఈ పేరెంట్స్ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ట్రైసైకిల్ని ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలకి మొబిలిటీ అనేది ఉంటే బాగుంటుంది. సో సామాన్యంగా ఏమవుతుందంటే, ఈ సెరిబ్రల్ పాల్సీ పిల్లలు ఒక విధంగా ఇంట్లో కూడా ఒక దగ్గర లిమిట్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మొబిలిటీ ఉండదు, బయటికి పోవడానికి అవకాశాలు ఉండదు. సో అందరితో పాటు బయట ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్తానికి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే ఈ మొబిలిటీ లేకనే. సో ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక మొబిలిటీకి ఒక అవకాశం కలిగింది. సో ఈ పిల్లల్ని మరి తప్పకుండా ఈ వీల్ చైర్ ఉపయోగించి మీ పిల్లలకు కూడా మొబిలిటీ కల్పించాలని కోరుతూ, ఆ పిల్లలకి స్కూల్కి రావడానికి మరి ఈ వీల్ చైర్స్ ఉపయోగపడతాయని నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. రోటరీ సంస్థ సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనే మహత్తరమైన సూత్రానికి అర్థం పట్టే ఉదాహరణ. ఈ కార్యక్రమాన్ని మనం షార్ప్ ప్రాజెక్ట్స్ సహకారంతో రోటరీ క్లబ్ పిడుగురాళ్ళ లైవ్ సిటీ మరియు జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ వారి సహకారంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మన సేవా దృక్పథానికి ఒక అద్భుతమైన కార్యక్రమానికి అద్భుతమైన ఉదాహరణ నిలిచే ఈరోజు కార్యక్రమానికి మన రొటేరియన్ గారిని చీఫ్ గెస్ట్గా రమణ్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. వీల్ చైర్ అనేది కేవలం ఒక సాధనం కాదు, ఇది ఒక వాడకానికి జీవితం పట్ల అవకాశం, ఇంట్లో స్వేచ్ఛ తిరిగే అవకాశం, గౌరవంగా బతికే అవకాశాన్ని అందిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇది మానవతా విలువలకు నిలువెత్తు రూపం. ఈరోజు పంపిణీ చేస్తున్న వీల్ చైర్లో ఒక కొత్త ఆశ, కొత్త ప్రయాణాన్ని అందిస్తామని గట్టి నమ్మకంతో కలిగి ఉన్నాం. స్నేహ సొసైటీ వారు మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో మీరు అందించిన వేదిక మరి లబ్ధిదారుల ఎంపికలు మా ప్రశంసనీయం సార్. మీ సహకారానికి మేము ఎప్పుడూ కృతజ్ఞతలం సార్. మా రోటరీ క్లబ్ తరఫున మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. మరియు ఈనాటి కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయవలసిందిగా రెడ్డి గారు, అదేవిధంగా పద్మ శ్రీనివాస్ గారు, సెక్రటరీ డాక్టర్ సిద్ధయ్య గారు, అదర్ రొటేరియన్ మెంబర్స్ ప్రెజెంట్ ఓవర్ హియర్, పేరెంట్స్, స్టాఫ్, మీడియా అందరికీ ఈరోజు ఈ వీల్ చైర్స్ ఇవ్వటం అనేది ఒక ప్రోగ్రామ్ రోటేరియన్స్ జెంట్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ పెట్టుకున్నారు కాబట్టి చాలా సంతోషం. పేరెంట్స్ కూడా ఎవరికైతే ఈ పిల్లలకి చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు యాక్సెస్ చేయలేకపోయారు, ఈ వీల్ చైర్స్ ద్వారా యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. టోటల్ ఎన్వైరన్మెంట్ని వాళ్ళు ఏ విధంగా చూడాలి, పేరెంట్స్ కూడా ఎటైనా తీసుకెళ్ళాలైనా కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ ఆఫ్ దెమ్ తిరుపతి పోవాలనుకున్నా చాలాసారి నేను వేరే డిజేబుల్స్ కూడా మా స్కూల్లో ఉన్న వీల్ చైర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మీరు ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారో డిజేబుల్డ్ వాళ్ళకి, స్పెషలీ సెరెబ్రల్ పాల్సీ పిల్లలకి చాలా ఉపయోగం పడుతుంది. మరియును ఇంతే కాకుండా మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేపట్టే ప్రోగ్రామ్స్లో ఎక్కడైతే రోటరీ క్లబ్ ఆఫ్ జెంట్స్ మాకు హెల్ప్ చేయగలుగుతుంది, డెఫినెట్గా ప్లీజ్ మీరు డే యొక్క విశిష్టత. ఈరోజు మే 8వ తారీఖు, ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే. రెడ్ క్రాస్ అంటే ఐడియా ఉందా ఎవరికన్నా? ఇట్స్ అగైన్ సర్వీస్ ఆర్గనైజేషన్. అది ప్రపంచవ్యాప్తంగా 191 దేశాలలో ఉంది. ఈరోజు ఆ సంస్థ కనుగొనబడింది. ఎవరి ద్వారా అంటే హెన్రీ డ్యూనాంట్. ఆయన ఒకసారి 1859లో అప్పుడు నెపోలియన్ అనే రాజు ఉండే అక్కడ వాళ్ళ ఇంటి వ్యాపారం పర్మిషన్ గురించి ఆ రాజుని కలవాలనుకున్నాడు. రాజభవనంకు వెళ్ళినప్పుడు రాజు గారు అక్కడ లేరు.
ఆయన ఎక్కడో యుద్ధంలో ఉన్నారు. యుద్ధం దగ్గర వెళ్దామని వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధంలో గాయపడిన సైనికులను వాళ్ళను చూసి ఈయన చలించిపోయాడు. చేతులు కొందరికి పోయినాయి, కాళ్ళు పోయినాయి, దెబ్బలు రక్తం కారుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఆయన చలించిపోయి అక్కడే ఊర్లో వాళ్ళని జమ చేసి వాళ్ళకు కొంచెం సర్వీస్ చేసిండు. తర్వాత పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. ఏదైనా ఒకటి చెయ్యాలి అని ఆలోచించి రెడ్ క్రాస్ అనే ఒక కమ్యూనిటీ 5 సభ్యులతో మొదలుపెట్టి అన్ని దేశాల 4 సంవత్సరాలు అన్ని దేశాల అధినేతలతో కలిసి 1963 మే 8న ఈ రెడ్ క్రాస్ అనే సంస్థను మొదలుపెట్టారు. సో అలాంటి ఈ మంచి రోజు మా క్లబ్ తరఫున వీల్ చైర్స్ ఇవ్వడం మాకు గర్వకారణం. ఈ వీల్ చైర్స్ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనే పేరు కనిపిస్తుంది మీకు. రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ళ లైమ్ సిటీ. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వాళ్ళకు ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ళ CSR ఫండ్స్ ద్వారా మా కంట్రిబ్యూషన్ ద్వారా చేస్తున్నాము. ఈ ఇయర్ వాళ్ళ సాయంతో చాలా కార్యక్రమాలు చేసినాము. ఇకపోతే ఈరోజు మా ముఖ్య అతిథి నిజామాబాద్కి ముద్దుబిడ్డ లోక రమణ్ రెడ్డి. ఆయన 22 ఆగస్టు 1983 శ్రీమతి ఝాన్సీ అండ్ శ్రీ జనార్దన్ రెడ్డి దంపతులకు పుట్టినాడు. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2005లో జాయిన్ అయినారు. ప్రస్తుతానికి తహసీల్దార్గా ఉన్నారు. అలాగే ఆయన నిజామాబాద్ డిస్టిక్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కూడా సొంతంగా మొదలుపెట్టి సొంత నిధులతో చాలా సేవా కార్యక్రమాలు చేశారు 2008 నుంచి. మా క్లబ్లో 2017-18 నుంచి ఫౌండర్ మెంబర్గా ఉంటూ మాకు కూడా తన చేతనైన సహాయం చేస్తున్నారు. అలాగే ఆయన శ్రీమతి పల్లవిను వివాహం చేసుకున్నారు. ఒక కూతురు ఆరాధ్య. ఆయన శ్రీమతి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ కంపెనీలో డైరెక్టర్. మీరు చూస్తే శతమానం అనే అపార్ట్మెంట్స్, ప్రణామం అనే అపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా చాలా క్వాలిటీ వర్క్తో కంప్లీట్ చేసి ఇప్పుడు సంస్కృతి అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్తో కన్స్ట్రక్షన్ బైపాస్లో చేస్తున్నారు. సో మా అందరికీ లోక రమణ్ రెడ్డి గారు మాతో ఉండడం మాకు గర్వకారణం. ఆయనకు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మహనీయులందరికీ, మహనీయులను ఎందుకు అంటున్నానంటే నిజంగా ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం. ఎంతసేపు మన గురించి మనం ఆలోచించుకుంటాము, లేదంటే అంటే మన కుటుంబం గురించి ఆలోచించుకుంటాం. అంతేగాని పక్కనున్న అవసరాల గురించి, పక్కన ఉన్న కష్టాల గురించి ఆలోచించడం అన్నది చాలా అరుదు. ఇవాళ బిజీ జనరేషన్లో ఎంతసేపు ఎవరిది వాళ్ళు చూసుకోవడమే తప్ప ఎదుటి వాళ్ళకి సాయం పడాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగానే మహనీయులుగా మేము భావిస్తున్నాము. మెయిన్గా రొటేరియన్ పద్మా శ్రీనివాస్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అధ్యక్షులు, అలాగే గౌరీ శంకర్ గారు సెక్రటరీ గారికి, అలాగే సిద్ధయ్య గారికి, జ్యోతి మ్యామ్ గారికి, అందరికీ కూడా మొదలుగా నన్ను ఇక్కడికి ఇంత మంచి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సిద్ధయ్య గారితో అంటే వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల్లో ఇంతకుముందు కూడా నేను పలు సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా నాకు తెలిసి 32 ఇయర్స్గా, అంటే నాకు పరిచయం ఉండి ఒక 20 సంవత్సరాలుగా నేను ఆయన చూస్తూ వస్తున్నాను. ఎక్కడో చిన్నగా మొదలైన ఒక సంస్థని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళి ఎంతోమందికి సహాయపడుతూ ఉన్నారు. ఎంతోమందికి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ ఈరోజు నిజామాబాద్ నడి ఒడ్డులో ఇంత పెద్ద సంస్థని నెలకొల్పి దాన్ని రన్ చేయడము అంటే నిజంగా చాలా గర్వకారమైన విషయం. స్పెషల్లీ
ఏ పిల్లలకైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో ఈ స్పెషల్ నీడ్స్ పిల్లల్ని నిజంగా కేర్ చేయడము, వాళ్ళని చూసుకోవడము, వాళ్ళ బాగోగులు చూసుకోవడము అన్నది అందరితోటి జరిగే పని కాదు. దానికి నిజంగానే చాలా నిబద్ధత ఉండాలి, చాలా కమిట్మెంట్ తోటి, చాలా కేరింగ్ తోటి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా వీళ్ళిద్దరు కూడా సిద్ధయ్య గారు అలాగే జ్యోతి మేడం గారు వాళ్ళని ఈ పిల్లల పట్ల వాళ్ళు చూపెట్టే కేరింగ్, వాళ్ళు చూపెట్టే ప్రేమాభిమానాలను చూస్తుంటే నిజంగానే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వీళ్ళు అన్నీ వదిలేసి వీళ్ళ కోసం వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేయడము అన్నది నిజంగా చాలా గర్వకారణం, చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చప్పట్లతో వాళ్ళకి అభినందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ మొదటిగా ఫౌండర్ మన రంజిత్ అన్న. ఆయన స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ మొదటికి వచ్చి నన్ను కలిసి నన్ను కంపల్సరీ దీంట్లో ఉండాలి అని ఆయన కోరడం జరిగింది. ఆయన కోరినప్పుడు నేను చెప్పినాను, అన్న నేను ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాను, నేను ఊరికినే ఏదో పేరుకి మీ దాంట్లో ఉండి నేను ఎట్లాంటి సర్వీసెస్ అందజేయలేకపోతే నాకు నిజంగా బాధగా ఉంటుంది అన్న, వద్దు అని. బట్ చాలా పట్టుబట్టి నన్ను అందులో ఉంచడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఎప్పుడు అంటే నేను నిజంగానే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నేను ఎక్కువ సార్లు వాళ్ళతో పార్టిసిపేట్ కాలేకపోయినా కానీ ప్రతిసారి నన్ను ప్రతి కార్యక్రమానికి ఆయన ఇన్వైట్ చేస్తాడు. ఏదో ఒకలాగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా ఆయన ప్రెషర్ చేస్తాడు. నేను రానప్పటికీ ఆయన పట్టుదల మాత్రం వదలలేదు. చాలా తక్కువ సార్లు నేను వచ్చిన. ఈరోజు కూడా నిజంగానే నాకు చాలా సిక్కున్నా, నేను చాలా ఫీవర్ వచ్చింది, జర ఇబ్బందితోటే ఉన్నా, రావద్దు అనుకున్నా. కాకపోతే స్నేహ సొసైటీకి అనగానే నిజంగానే సిద్ధయ్య గారితో వాళ్ళందరితో ఉన్న అనుబంధంతో నిజంగానే సరే ఈ కార్యక్రమం ఎలాగైనా సరే మనం పాల్గొనాలి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిజంగానే నడవడానికి కూడా ఒకరు తోడు కావాల్సిన పరిస్థితిలో ఉన్న పిల్లలకి నిజంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళే దానికి సౌకర్యం కలిగించేలాగా ఈ వీల్ చైర్ కార్యక్రమంలో ఈ వీల్ చైర్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడము, ఆ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనేలాగా చేయడం అన్నది నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా నా వంతుగా స్నేహ సొసైటీకి కానీ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్కి కానీ ఎలాంటి సహకారాలు కానీ సహాయం కానీ అవసరం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు నిస్సందేహంగా నన్ను అడగొచ్చు అని వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అంటే ఏదైనా కార్యక్రమం మనం చేపట్టాలి అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, డోనర్స్ చాలామంది ఉంటారు. కానీ ముఖ్యంగా కావాల్సింది ఇలా టైం ఇవ్వగలిగే వాళ్ళు. ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నుంచి నిజంగా పద్మా శ్రీనివాస్ గారు కానీ, గౌరీ శంకర్ కానీ, రంజిత్ గారు కానీ వీళ్ళు నిజంగా సమాజం పట్ల వాళ్ళు ఇస్తున్న టైం ఏదైతే ఉందో అది చాలా ప్రెషియస్. డబ్బులు ఎవరన్నా ఇస్తారు, అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎదుటి మనిషికి సహాయపడడానికి టైం ఇవ్వడమే ఇవాళ రేపు అన్నిటికన్నా గొప్ప విషయము. అట్లాంటి సమయాన్ని వీళ్ళు కేటాయిస్తున్నందుకు వారందరికీ ఇంకొకసారి అభినందిస్తూ వారందరికీ అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
విచ్చేసిన సిద్ధయ్య సార్ గారికి మరియు నేటి ముఖ్య మరి స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ గారికి మరియు రొటేరియన్స్ అందరికీ కూడా మరియు బెనిఫిషియర్స్కి పత్రికా విలేకరులకి అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ మరి జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मरुंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभाशिष मागे गाहे